హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో సింపుల్గా చేసుకునే ఒక టేస్టీ చాక్లెట్ కేక్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ కేక్ చాలా సాఫ్ట్గా, టేస్టీగా చాలా బాగుంటుంది. క్రిస్మస్కి కానీ, న్యూ ఇయర్కి కానీ లేదా బర్త్డేలకి కానీ ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, ఓవెన్ లేకపోయినా. మరి ఈ టేస్టీ చాక్లెట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1/2 టీ స్పూన్ దాకా కాఫీ పౌడర్ని తీసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల హాట్ వాటర్ని వేసి మిక్స్ చేసి రెడీగా ఉంచండి. ఇలా కాఫీ వాటర్ని వేయడం వల్ల మనం చేసే చాక్లెట్ కేక్కి ఇంకా ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడానికి కేక్ మౌల్డ్ని తీసుకొని ఆయిల్తో గ్రీస్ చేసుకోండి. ఇక్కడ అడుగున నేను బటర్ పేపర్ని తీసుకుంటున్నాను. ఈ మౌల్డ్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక బౌల్లోకి స్టాండ్ని పెట్టి ఒక 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి. కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్పు దాకా పెరుగును వేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు దాకా షుగర్ పౌడర్ని వేసుకోండి. అలాగే 3/4 కప్పు దాకా రిఫైన్డ్ ఆయిల్ని వేసుకోండి. మీరు ఆయిల్కి బదులుగా బటర్ని కూడా వాడుకోవచ్చు. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ని మనం కలిపి పెట్టుకున్న కాఫీ వాటర్ని కూడా వేసేసి వీటన్నింటినీ కూడా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ ప్రాసెస్ని మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్ట్రైనర్ని పెట్టుకొని ఇందులోకి 1 కప్పు దాకా మైదా పిండిని వేసుకోండి. అలాగే 1/2 కప్పు కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడాని వేసుకోండి. చిటికడంతా ఉప్పును కూడా వేసుకొని వీటన్నింటిని జల్లించుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కూడా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు దాకా కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. మనకి కేక్ బ్యాటర్ అనేది ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి కలుపుకున్నాక ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ మౌల్డ్లోకి వేసుకుందాము. బ్యాటర్ వేసేసి 2-3 సార్లు ట్యాప్ చేయండి. ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకుంటున్న బౌల్లోకి కేక్ మౌల్డ్ను పెట్టేసి మూత పెట్టి 35 to 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 35 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. చాక్తో కానీ లేదంటే ఫోర్క్తో కానీ ఇలా మిడిల్లో గుచ్చి చూడండి. క్లీన్గా వచ్చిందంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు. వెంటనే కేక్ని పక్కకు తీసేసి క్లాత్తో కవర్ చేసి చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. కవర్ చేయలేదంటే మనకి కేక్ పైన డ్రైగా అయిపోతుందన్నమాట. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ కేక్ని డీమోల్డ్ చేసుకుందాము. చూడండి, మనకి చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత స్పాంజీగా వచ్చిందో. ఇప్పుడు ఈ కేక్ని కట్ చేసి సింపుల్ వేలో డెకరేట్ చేసుకుందాము. డెకరేట్ చేసుకోవడానికి లేయర్స్ కింద కట్ చేసుకోవాలి. ఇలా ఒక థ్రెడ్ని తీసుకొని మధ్యలో పెట్టి అటువైపు నుంచి ఇటువైపు లాగామంటే ఈజీగా కట్ అయిపోతుంది. ఇలా మీరు 2 స్లైసెస్గా లేదంటే 3 స్లైసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ చాక్లెట్ కేక్ని డెకరేట్ చేసుకోవడానికి ఇక్కడ నేను డార్క్ కాంపౌండ్ చాక్లెట్ని తీసుకున్నాను. మీరు రెడీమేడ్గా దొరికే చాక్లెట్ స్ప్రెడ్ని కూడా వాడుకోవచ్చు. ఈ చాక్లెట్ని పీసెస్ కింద కట్ చేసి ఒక బౌల్లోకి వేసుకోండి. ఇక్కడ నేను 300 గ్రామ్స్ వరకు డార్క్ చాక్లెట్ని తీసుకుంటున్నాను. ఇందులోనే 1/2 కప్పు దాకా ఫ్రెష్ క్రీమ్ని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా బటర్ని కూడా వేసేసి ఈ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద గిన్నెలోకి 1 గ్లాస్ దాకా నీళ్ళని వేసి మరిగించండి. దీనిపైన మనం తీసుకున్న చాక్లెట్ బౌల్ని పెట్టి డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో మెల్ట్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చాక్లెట్ని కరిగించుకోవాలి. చాక్లెట్ పూర్తిగా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బౌల్ని పక్కన తీసుకొని చల్లారనివ్వండి. 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టామంటే కేక్కి అప్లై చేయడానికి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక బౌల్లోకి 2 టీ స్పూన్ల దాకా షుగర్ పౌడర్ని తీసుకోండి. ఇందులోకి 1/2 కప్పు దాకా నీళ్ళని వేసి కలిపి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కేక్ని డెకరేట్ చేయడానికి ఒక బౌల్ని తీసుకోండి. దీనిపైన ఒక ప్లేట్ని బోర్లించి పెట్టండి. ఇలా పెడితే మనకి టర్న్ టేబుల్ లాగా యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు దీనిపైన ఫ్లాట్గా ఉండే ఏదైనా ప్లేట్ని తీసుకొని దీనికి కొంచెం చాక్లెట్ క్రీమ్ని అప్లై చేయండి. దీనిపైన కేక్ లేయర్ని తీసుకొని షుగర్ సిరప్ని అప్లై చేసుకుందాము. ఇలా షుగర్ సిరప్ని బాగా అప్లై చేశాక దీనిపైన చాక్లెట్ క్రీమ్ని స్ప్రెడ్ చేసుకుందాము. మొత్తం అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను దీనిపైన కట్ చేసిన చెర్రీ పీసెస్ని యాడ్ చేస్తున్నాను. మనకి తినేటప్పుడు ఇంకొంచెం టేస్టీగా ఉంటుందన్నమాట. మళ్ళీ దీనిపైన సెకండ్ లేయర్ని పెట్టేసి దీనిపైన కూడా షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి. ఇలా షుగర్ సిరప్ని అప్లై చేసేసి మళ్ళీ చాక్లెట్ క్రీమ్ని అప్లై చేసుకుందాము. అలాగే చుట్టూ అంతా కూడా అప్లై చేయండి. ఇలా చాక్లెట్ క్రీమ్ని కేక్ మొత్తానికి కూడా అప్లై చేశాక ఈ క్రీమ్ సెట్ అయ్యేంత వరకు 5-10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుందాము. 10 నిమిషాల తర్వాత కేక్ని బయటకు తీసి మిగిలిన చాక్లెట్ క్రీమ్లోనే కొంచెం ఫ్రెష్ క్రీమ్ని వేసి ఈ చాక్లెట్ సిరప్ని కేక్ మీద స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మనకి ఇలాంటి కార్డ్స్ ఇంట్లో ఉంటాయి కదా, దీంతో లెవెల్ చేసుకోండి, ఈవెన్గా వస్తుంది. ఇలా లెవెల్ చేసుకున్నాక ఎక్స్ట్రా చాక్లెట్ క్రీమ్ని క్లీన్ చేసేయండి.
ఇలా రెడీ చేసుకున్న కేక్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుందాము. దీనివల్ల కేక్కి క్రీమ్ అనేది బాగా సెట్ అవుతుందన్నమాట. హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి మనకి చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయినట్లే. ఈ కేక్ని ఇలాగే ప్లెయిన్గా ఉంచేసేయచ్చు, లేదంటే నోజిల్స్తో ఫ్లవర్స్ లాగా కూడా డెకరేట్ చేసుకోవచ్చు. డెకరేషన్ పార్ట్ అనేది మన ఇష్టం అన్నమాట, మనకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. సో అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ చాక్లెట్ కేక్ని సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకోండి. మనకి క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ చాక్లెట్ కేక్ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.